నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రీరామచంద్రమూర్తి అక్షతలు దేశమంతా కూడా రావటం అనేది జరుగుతుంది. అది అయోధ్య నుంచే వస్తున్నాయి కదక్క? అయోధ్య నుంచే వస్తుంది. పురాణాల్లో మనం విన్నాము, చదువుకున్నాము. అదేంటి, స్వామి తిరిగి వస్తున్నప్పుడు అదే యుద్ధకాండ అయిపోయి మళ్ళీ వనవాసం అంతా పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయోధ్య అంతా కూడా, అంటే మొత్తం ఆ దేశం అంతా కూడా వెలుగులు జిమ్ముతూ దీపాలు పెట్టి స్వామికి స్వాగతం పలికారు అని చదివితే ఒళ్ళు గగ్గులు పొడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు అభాగ్యం కలుగుతోంది. మరొక్కసారి స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి ఆ సందర్భంలో మనమందరం కూడా ఉండబోతున్నాము. మళ్ళీ ఇంకొకసారి చరిత్ర తిరగరాయబోతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అవుతాయి కదా. ఇంకో 1000 ఏళ్ల తర్వాత మన గురించి కూడా మాట్లాడుకుంటారు. మన ప్రస్తావన కూడా ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున 22వ తారీఖున అసలు ఎలా ఆ రోజును వినియోగించుకోవచ్చు, అలాగే ఈ అక్షతల్ని ఏం చేయమంటారు అక్క? అసలు మనం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని మనం చూడలేకపోయామా అనే బాధ ఎప్పటికీ ఇంకా ఉండదు ఈ సమకాలికులకి. ఎందుకు అనంటే ఆయన మళ్ళీ పట్టాభిషిక్తుడే అవుతున్నాడు. ఆ రోజు నిజంగా అప్పుడేమో 14 సంవత్సరాలు ఉంటే వనవాసం సరిపోయింది, కానీ ఎన్ని సంవత్సరాలు 500 ఏళ్ళు నియర్లీ. అసలు అనిపిస్తుంది రాముల వారి సహనానికి అసలు కొలమానం అనేది ఏమి ఉండదు అనమాట. ఎంత సహనంతో ఆ పాకలో ఉన్నారు ఆయన. ఎప్పటికైనా సరే నా భక్తులు నన్ను కూర్చోబెడతారు అక్కడ అనే ధీమా ఆయనకి. అంటే ఆయన మీద కంటే కూడా ఆంజనేయ స్వామి మీద ధీమా ఎక్కువ ఉంటుందేమో ఆయనకు అనిపిస్తుంది. అందుకే పరాశరన్ గారి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి వాదించారేమో అనిపిస్తుంది నిజంగా. ఖచ్చితంగా. ఎవరెవరైతే ఈ సందర్భం రావడానికి, ఇలాంటి సదవకాశం మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే మనం సమకాలికులమని సగర్వంగా చెప్పుకునేంత మనకి ఇచ్చారు అని అంటే వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికీ సదా రుణపడి ఉంటాం. ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆ రామచంద్ర ప్రభు అండాదండ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా. అయితే మనం అక్షింతలు ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ నిజంగా రాముల వారి ప్రతిష్టాపన జరగడానికి ముందు నుంచే అక్కడంతా కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పము చాలా గొప్పది, మహాయజ్ఞం వంటిది. ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ అందాయి ఇప్పటి వరకు అక్షింతలు. అంటే మా ఇంటికి కూడా వచ్చినప్పుడు నేను ఏం చేశాను అని అంటే చిన్న కుంకుమ భరిణలో పెట్టి రాముల వారి పాదాల దగ్గర పెట్టాను అనమాట, దేవుడి గుడిలో. ఎందుకంటే ఇన్నాళ్ళు చక్కగా అవి అంటే అన్ని అవే పంపిస్తారా అంటే అలా కదా, అవన్నీ కలగలిపినవి కూడా మనకి చాలా ఏగించి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు, అవునా కదా. కాబట్టి అవన్నీ కూడా పరమ పూజ్యమైనవి ఆ అక్షింతలు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే రాముల వారి దగ్గర పెట్టుకొని మీరు ఆ రోజు తప్పకుండా రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా తప్పకుండా చదువుకోండి. అందరికీ చెప్తున్నదే 5 దీపాలు పెట్టమని చెప్పి, ఇంకెక్కువ దీపాలు వెలిగించగలిగితే కూడా చక్కగా వెలిగించండి. ఎందుకంటే ఈ రోజున ఇలా చేసుకున్నాము మేము అని చెప్పడానికి మనకి మన జీవితంలోనే ఒక రోజు అనమాట ఇది. ఇప్పుడు మనం చెప్తాను చూడు, క్రితంసారి శ్రీరామనవమి బాగా చేసుకున్నామండి, మొన్న హనుమాన్ చాలీసా చదివానండి హనుమంతుడి జయంతి అప్పుడు అని. కానీ ఇది మళ్ళీ వచ్చేటటువంటిది కాదు, అవునా కదా. కాబట్టి జనవరి 22వ తారీఖు ప్రత్యేకంగా మీకు ఏం చేయాలనిపిస్తే అది రామచంద్రుల వారికి చేయండి. మీకు ఏదైనా పులిహార చేయాలనిపించింది ఆ రోజు చేసి పెట్టండి. లేదు ఆ వసంతోత్సవం సమర్పించుకోవాలనిపించింది, చక్కగా గులాలు నీళ్ళల్లో కలిపేసి రాముల వారి దగ్గర పెట్టండి. లేదు విగ్రహాలు ఉన్నాయనుకో వాటితోనే అభిషేకం చేయండి. మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు ఆ రోజు. అయితే మనం ప్రేమపూర్వకంగా చేసేది ప్రతిదీ కూడా స్వామి ఆదరిస్తారు, తప్పకుండా స్వీకరిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్షింతలు మనం ఏం చేయాలి, నాకేమనిపించింది అని అంటే అక్షింతలు మామూలుగా మనం అలానే దేవుడి గుడిలోనే ఉంచేసామనుకో తల మీద జల్లుకోవాల్సిందే. అయితే కొంతమంది ఏమంటారంటే తల మీద జల్లుకుంటే కింద పడతాయి కదా అని అంటే, కింద పడినప్పుడు అవి తొక్కకుండా చక్కగా పక్కకు జరిపేసుకోవడమే.
నిర్మాల్యంలో వేయడం. ఇంకా అసలు వన్స్ మన తల మీద పడిపోయాయి అంటే ఇంకా అంతే అవి అంతే. ఇంకా. అవునా? లేదండి అలా తల మీద పడితే కింద పడితే ఇంకా మనం అయ్యో కింద పడుతున్నాయి వాటిని తొక్కుతామా అనేటట్టుగా కాకుండా కొన్ని 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 జల్లాలి. అందుకే లేదు అంటే గనక బీరువాలో పెట్టుకోవచ్చు మనం. ఎప్పటికప్పుడు కొంతమంది ఏమో పురుగు పడతాయి అది ఇది అని అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే అవి చక్కగా మనం పులిహార అది ప్రసాదంగా చేసుకొని పులిహార అది ప్రసాదంగా చేసుకొని మనం నైవేద్యం పెట్టేద్దాం స్వామివారికి. స్వామి నువ్వు ఇచ్చిన అక్షంతలతో అవి ఇలా నైవేద్యం చేసుకున్నామని అందరికి ఇంటిల్లిపాది తినేసేయండి. ఒక్క 4-5 అక్షింతలు ఉంచుకొని ఒక చిన్న డబ్బాలో ఎప్పటికప్పుడు అవి మీరు దాచుకోండి. ఎప్పటికప్పుడు అలా వృద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అయోధ్య నుంచి మనకి రాములు వారు నేను వస్తున్నాను అని చెప్పి ఇదిగో అక్షింతలు అని చెప్పి పంపించినట్టుగా మనం భావించాలి. నిజంగా చెప్పాలి అని అంటే ఆయన అనుగ్రహం గాని ఆంజనేయ స్వామి అనుగ్రహం గాని లేకపోతే మన ఇంటి దాకా రావు అవి. అవునా కదా? అవి ఎప్పటికీ కూడా మన తరతరాలకి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అవల్ల చిన్న బాక్స్లో వేసుకొని అవి రోజు చక్కగా తీసుకొని తల మీద వేసుకొని వెళ్ళండి. లేదు అంటే వండుకునే తినే అన్నంలో ఒక 2-3 వేసుకోండి, 2-3 గింజలు వేసుకోండి. ఎలా అయినా సరే అవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో ఉండాలి అనే ఎలా అట్టు పెట్టుకుంటాం మనం అని అంటే నాకు ఈ ఆలోచన వచ్చింది అనమాట. వృద్ధి చేసుకోవడమే ఆలోచన. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు చాలా అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ ఆనందం తెలియనటువంటి పరాశరన్ గారిది నేను ఒక వీడియో చూసాను. జడ్జిమెంట్ వచ్చేసిన రాత్రిట ఆయన ఇంటి పైన ఒక 30-40 వానరాట వచ్చేస్తే ఆయనకి అసలు ఎవరికి ముందు ఏది పెట్టాలి నేను ఏం చేయాలనేది ఆలోచన ఆయనకి అసలు అర్థం కాలేదట. ఆయన స్పీచ్ చెప్తుంటే 92 ఏళ్ళు మీరు కూర్చొని కూడా చెప్పొచ్చు అని చెప్పి జడ్జి గారు అంటే పర్వాలేదు నేను నుంచునే వాదిస్తాను అని చెప్పి వాదించి మనకందరికీ నిజంగా రాముల వారి గుడి ఇదిగో అసలు నిర్మాణించడం కూడా ఎంత తొందరగా ఫాస్ట్గా నిర్మించి మళ్ళీ ఎటువంటి సనాతన సాంప్రదాయంలో ఉన్నవే పెట్టి నిర్మించి ఒక్క మేకు కూడా లేకుండా హైదరాబాద్కి ఆయన తలుపులు తయారు చేయడం అనేది హైదరాబాద్కి వాళ్ళ వాస్తవ్యులకి దొరికింది అవకాశం. చూస్తే నేను వీడియో చూసాను, అది కూడా అశాంతము ఎక్కడా కూడా ఒక మేకు ఐరన్ అనేది యూజ్ చేయకుండా తలుపుని తయారు చేశారు వాళ్ళు. కాబట్టి నిజంగా చాలా అట్లాంటి గుడి నిర్మింపబడింది. దానికి మనం సమకాలీకులం అని చెప్పుకోవడానికి చాలా అదృష్టం. అలాగే ఈ కేస్ ని వాదించడం లేకపోతే ఎవిడెన్సెస్ ని ప్రొవైడ్ చేసేటటువంటి సందర్భంలో సెయింట్ రామభద్ర స్వామి గారి గురించి ఆయన అంధులైనప్పటికీ ఖచ్చితంగా వాల్మీకి రామాయణం అథెంటికేషన్ కి మారుపేరు. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ శ్లోకం అలా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్యాలెస్ కూడా అక్కడే ఉంటుంది అని ప్రూవ్ చేయటం అనేది నిజంగా అద్భుతం. దాని గురించి ఒక్కసారి వారి గురించి కూడా. మనోనేత్రాలు అనేవి బాగా పనిచేస్తాయి అనే దానికి తార్కాణం అన్నమాట, కరెక్ట్ గా ఉదాహరణ. అంటే మనకి మాంసనేత్రాలు కనుక పని చేయకపోతే మనోనేత్రం జ్ఞాననేత్రం అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయట. చాలా తొందరగా మిగతా సెన్సెస్ అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయట. ఆ మనోనేత్రానికి రాములు వారు ఆయనకి కనపడము ఆయన కనిపించారని చెప్తారు. రాముడు ఇలా ఉంటారు అలా ఉంటారని కూడా చెప్తారు ఆయన. అసలు నిజంగా ఆయనను చూస్తే ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు అమ్మాయి ఆయన. అసలు ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు. దీనికి చెప్పలేదు దానికి చెప్పలేదు దానికి కాదన్నమాట. కాబట్టి భగవంతుడు తనని తను నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు తన శక్తిని తప్పకుండా మనుషుల రూపంలోనే ఆయన ఎక్కడో ఇంకా శంకు చక్రాలు గద వేసుకొని వచ్చేయక్కర్లేదు. మామూలుగా మామూలుగా కన్నులు కనపడిన వాడిని కూడా మనం ఏం చేస్తాం, ఆయన బ్లైండ్ అండి అని అంటాం. మామూలుగా లేదు అంటే కనుక పాపం ఆయన బ్లైండ్ అని అంటాం. అయితే తీసి పారేస్తాం, లేకపోతే జాలి చూపిస్తాం. నిజంగా మనమే జాలి చూపించాలి, మనం వెతుక్కుంటాం ఎలా నిరూపించాలి అని చెప్పి. కానీ ఆయనకి స్వామే ఆ శక్తిని ఇచ్చారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాముల వారు ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన దయ అసలు మనం వెలకట్టలేనిది. అంటే చూడు అసలు వస్తూనే అక్షంతలు రావడం ఏంటి, ఆ స్ఫురణకి రావడం. పంచాలి అనే వాళ్ళకి స్ఫురణ వచ్చింది చూసావా, అది రాముల వారు ఇచ్చింది. ఆయన అనుగ్రహం అట్లా ఉంటుంది. మీకు ఎక్కడ రామనామం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చోవాలి అని అనుకునేవారట పరమాచార్య గారు కూడా.
చాలా సందర్భాల్లో మనకి సుందరకాండ గానం చేశారు చూడు ఎంఎస్ రామారావు గారు. ఆయన పాడుతూ ఉంటే ఎదురుగుండా వాళ్ళకి వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నట్టు కనపడేది, గోచరించేది. ఆయన అనేవారట, పాడుతున్నంతసేపు నాకు కనపడలేదు, మీకు ఎలా కనపడ్డా అంటే, మరి మీరు పాడాలి కదా, మీకు అంతరాయం కలిగించకూడదు కదా అని అనేవారు. మనం చాగంటి గారు ఆయన చెప్తుంటే, ఆయన ఒక్కొక్కసారి నేను చూసాను వచ్చి ఆయన ఒళ్ళో కూడా కూర్చొని ఆయన తల నిమ్మరడం కూడా నేను చూసాను. అంటే అంత ప్రేమ రామనామం అంటే. అట్లానే పరమాచార్య గారు కూడా ప్రతి ఒక్కళ్ళకి రామనామం గురించి చెప్పేవారట, తప్పకుండా రాయమని చెప్పేవారట. నిజంగా అట్లా ఎంతో మందిని ఆయన ప్రవోక్ చేశారు పద్మిని. రామనామం అంటే నేను నిజంగా ఇప్పటికీ కూడా ఏదైనా నాకు చాలా భయం అనిపించింది అనుకో, కూర్చొని రామనామం రాసేసుకుంటూ ఉంటాను. ధైర్యం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, ఏం భయం లేదని అనిపిస్తుంది అనమాట. అలా చాలా మందికి చెప్పారు. అలా రాసిన వాళ్ళకి బంగారు నాణాలని, వెండి నాణాలని కూడా పంచారు. నిజంగా ఆయన కూడా అలాంటివి ఎంతో మంది చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ఈ రోజు రామ మందిరం కట్టుకోవడానికి ఆ ధర్మం అంతా కూడా, ఆ పుణ్యం అంతా కూడా ఉపయోగింపబడింది అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అక్క. అలాగే ఇంట్లో ఒకవేళ పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, లేకపోతే పెళ్లి మాఘమాసంలో జరగబోతోంది, లేకపోతే ఇంకా ఎప్పుడైనా ఇంకొక 6 months లో పెళ్లి అనుకున్నప్పుడు ఈ అక్షతలు కూడా వాళ్ళ తలంబ్రాల్లో కలుపుకోవచ్చు కదా? తలంబ్రాల్లో కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఏవైతే కలుపుతారో అవి కలిపేసిన తర్వాత అవన్నీ జాగ్రత్త పరచడం. ఎందుకంటే ఏ గింజలో ఏది ఉందో మళ్ళీ అక్కడ అందరూ తొక్కేస్తూ ఉంటారు, అవునా కదా? అలా తొక్కుల్లో కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కలుపుకోవడం చాలా అదృష్టం, చాలా చెప్పాలంటే. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు నిజంగా. కానీ తర్వాత అవి తొక్కుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఆ జాగ్రత్త తీసుకొని ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు చక్కగా ప్రోక్షణ ఎలాగో చేస్తారు, అక్కడే ఒకటి కర్చీఫ్ లాంటివి వేసుకొని దాని మీద పడేటట్టుగా చూసుకొని అవి చక్కగా పక్కకు పెట్టుకోవడం అనేది కూడా చాలా ఆ శ్రద్ధ ఇంపార్టెంట్. మరి వచ్చింది రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అక్షతలు. అద్భుతం అక్క, చాలా చాలా చేసుకోవచ్చు. రాముల వారి దయ అనేది ఇచ్చేస్తారు పద్మిని, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది ఇంకా మన ఇష్టం అనమాట. అన్నా కదా, ఎవరైనా వచ్చి ఇదిగో అమ్మాయి నాకు కొండని నాకు కుదరలేదమ్మా, 2000 పెట్టి నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది కొనుక్కొని ఇస్తారు, అన్నా కదా. అప్పుడు మనం ఏది కావాలంటే అది కొనుక్కుంటాం. గాజులు కొనుక్కోమంటే ప్రత్యేకంగా వెళ్ళి గాజులే కొనుక్కుంటాం, అయ్యో వాళ్ళు గాజులు కొనుక్కోమని ఇచ్చారు మనకే అని చెప్పి. కాబట్టి అక్షింతలు ఇంటికి వచ్చాయి, మనం ఎలా ఉపయోగించుకుంటామో, వాటిని మనం ఎంత రక్షణగా చూసుకుంటే మనకంత రక్షగా ఉంటాయి అని. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. డెఫినెట్ గా అక్షతల్ని భద్రపరుచుకుని జీవిత పర్యంతం, ఎందుకంటే అప్పుడు కరసేవ జరిగినప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, ఆ దీపాన్ని, ఆ జ్యోతిని ఊరు వాడ తీసుకొచ్చారు అంటే ఎంత జాగ్రత్తగా. ఇప్పటికీ ఆ జ్యోతి ఇంకా వెలుగుతోంది, అక్కడి నుంచి తీసుకొచ్చిన జ్యోతి అని అంటే శ్రద్ధ. అంతే కదక్క, శ్రద్ధ ఉంది. ఖచ్చితంగా మనం కూడా అలాగే కాపాడుకుందాం ఈ భగవత్ ప్రసాదాన్ని. అద్భుతం అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.